రూ. 40 ఛాయ్ బిల్లు కట్టడానికి కక్కుర్తి పడ్డాడు. కట్ చేస్తే అడ్డంగా దొరికిపోయి కటకటాల పాలయ్యాడు ఓ నకిలీ ఐపీఎస్ ఆఫీసర్. తాను బిల్లు కట్టకపోగా నాకే రెస్పెక్ట్ ఇవ్వరా అంటూ పోలీసులపైనే చిందులు తొక్కాడు. ఈ విచిత్రమైన ఘటన ఉత్తరప్రదేశ్లోని లక్నోలో జరిగింది. నోయిడాకు చెందిన ఒక మహానుభావుడు ఛాయ్ తాగి రూ. 40 బిల్లు ఇవ్వకుండా చెక్కేయబోయాడు. షాప్ ఓనర్ అడిగితే బిల్లు కట్టేది లేదు పో అన్నాడు. దాంతో షాప్ యజమాని వెంటనే దగ్గరలోని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అక్కడికి వచ్చిన పోలీసులు ప్రశ్నిస్తే, నేను నోయిడా ఐపీఎస్ ఆఫీసర్ని, నాకు సెల్యూట్ ఎందుకు చేయలేదు అంటూ కానిస్టేబుళ్లపైన రివర్స్ అయ్యాడు. కానీ ఆ కానిస్టేబుల్ అస్సలు తగ్గలేదు. సివిల్ డ్రెస్లో ఉంటే సెల్యూట్ చేయం, నువ్వు నిజంగా ఆఫీసర్ అయితే యూనిఫామ్ వేసుకో, ఐడి కార్డ్ చూపించు, అప్పుడు సెల్యూట్ చేస్తాం అని ముఖం మీదే చెప్పేశాడు. తీరా చూస్తే ఐడి కార్డు లేదు, పాడు లేదు. తమ్ముడి అసలు రంగు బయటపడింది. లక్నో పోలీసులు సీన్లోకి ఎంటర్ అయి మనోడిపై కేసు బుక్ చేసి లోపలేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. నకిలీ ఐపీఎస్ బెదిరింపులకు భయపడకుండా రూల్స్ మాట్లాడిన ఆ కానిస్టేబుల్కు సెల్యూట్ కొడుతున్నారు నెటిజన్లు.